ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాసుకి అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున 5వ అధ్యాయము 26వ శ్లోకం నుంచి ఈరోజు మనం 5వ అధ్యాయము 17వ శ్లోకం నుంచి 26 శ్లోకాల వరకు ఈరోజు మనం చెప్పుకుంటాము. శ్లోకం చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ చదవండి. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైన వారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసము కలవారు, వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి త్వరితగతిన మరల తిరిగి రాని స్థితిని పొందుతారు. దీని గురించి సరళ ప్రభుపాదుల భాష ఏ విధంగా రచించారో మనం చూద్దాం. మన బుద్ధి భగవంతుని యందే స్థితమై ఉండాలి. మనకి ఒక శ్లోకం కూడా ఉంది, బుద్ధి యోగం. తేషాం సతత యుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే నాకు ప్రేమగా సేవ చేయుదురో వారికి తగిన బుద్ధి యోగాన్ని నేను ఉసగదని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మన బుద్ధిని భగవంతుని యందే మనము ఉండాలి. సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు. అటువంటి వారు ఎలా ఉంటారంటే వారి పాపాలన్నీ కూడా జ్ఞానం అనే ప్రకాశం చేత పోతాయంట.
అప్పుడు పోయిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే చాలా త్వరగా మరలా తిరిగి రాకుండా ఆ స్థితిని పొందుతారు. అంటే మళ్ళీ జన్మ ఉండదు అనమాట. అందుకే ముఖ్యంగా మన ఈ సాంప్రదాయంలో, ముఖ్యంగా మన ఇస్కాన్లో ఎవరికన్నా మెల్లో కంఠమాల వేయాలన్నా, ఎవరికైనా దీక్ష వలన కూడా వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే శ్రీకృష్ణుడే భగవంతుడు అని వాళ్ళకి అంగీకరించాలి. అది కూడా బలవంతంగా కాదు. వారికి అనుభవపూర్వకంగా తెలవాలి, కృష్ణుడే భగవంతుడు, కృష్ణుడే దేవాది దేవుడు. అలాగే వారు కృష్ణ భక్తులు స్థిరంగా ఉన్నారా లేదో చూస్తారనమాట. ఆ కృష్ణ భక్తులు స్థిరంగా ఉన్నారా లేదో చూసి అప్పుడు వారికి ఈ మెల్లో కంఠమాల వేయటం కానీ దీక్ష ఇవ్వడం కానీ జరుగుతుంది అనమాట. ఇవి కావలసినటువంటి అర్హతలు అనమాట. సంపూర్ణంగా భగవంతుని యందు నిమగ్నమై ఉంటాం. అలాగే పరమ లక్ష్యము అంటే, లక్ష్యం అంటే గోల్ అంటూ ఉంటారు. వాట్ ఈస్ హ్యూమన్ గోల్ అంటే అందరూ రకరకాలు చెప్తుంటారు. కానీ మన లక్ష్యం ఏంటంటే భగవంతుని చేరుకుంటమే లక్ష్యం అనమాట. అటువంటి పాపాలు ఎలా పోతాయంటే జ్ఞానం అనే ప్రకాశం చేత నిర్మూలింపడిపోతాయి. ఎటువంటి జ్ఞానం అంటే గీతా జ్ఞానము. ఆచార్యుల ద్వారా మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ జ్ఞానము, భక్తి అనే జ్ఞానము ద్వారా విశ్వాసము, గురువు పట్ల భగవంతుని పట్ల విశ్వాసము గలవారు ఈ పాపాలను కూడా పోగొట్టుకుంటారు. అంతేకాకుండా మళ్ళీ జన్మ రాకుండా ఉంటుందని చెప్తుంది. దీని గురించి భాష్యము ఏ విధంగా రచించారు అనేది ఒకసారి మనం చూద్దాము. భాష్యం పద్మజ చదువుతానా? ఉన్నారా క్లాస్లో పద్మజ? ఉన్నారు గురూజీ. పద్మజ ఈ భాష్యం చదువుతారా? హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామం గురూజీ. ప్రణామం తల్లి. 5th చాప్టర్ 17th శ్లోకం భాష్యము. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై. శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైన పరతత్వము. గీతా జ్ఞానం అంతయు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడని ప్రతిపాదించుట ఎందే కేంద్రీకరింపబడినది. వేద వాంగ్మయం మంతయు ఈ విషయమునే తెలుపుచున్నది. పరతత్వం అనగా గురుజీ ఇక్కడ శ్రీకృష్ణుడే భగవంతుడని గీతా జ్ఞానం అంతా కూడా చెప్తుందన్నమాట. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, చాలా మంది ఒప్పుకోని విషయం ఏంటంటే కృష్ణుడు భగవంతుడు కాదని, కృష్ణుడు కేవలము ద్వాపర యుగములో యాదవ వంశములో జన్మ తీసినటువంటి ఒక ఉత్తమైన వ్యక్తిత్వం కలగవాడని అని చెప్తుంటారు చాలామంది. అంటే అక్కడ కూడా ఆయన గౌరవిస్తారు, కానీ భగవంతుడిగా అంగీకరించరు. ఆ భగవంతుడు అంగీకరించిన వాళ్ళకి ఈ భగవద్గీతలో ఈ శ్లోకాలను కూడా ఒక సమాధానం అన్నమాట. ఇక్కడ మనకు చాలా క్లియర్ తెలుస్తుంది ఏంటంటే, భగవద్గీత ఇక్కడెక్కడ రామగీత అనలేదు, కృష్ణ గీత అనలేదు, ఇంకొక ఎటువంటి నరసింహ గీత అనలేదు అనమాట. ఇక్కడ భగవద్గీత అన్నారన్నమాట. ఇక్కడ తెలుస్తుంది కృష్ణుడు భగవంతుడని. అందుకని ఇక్కడ వేదవాగ్మయం అంతా కూడా ఈ విషయమే చెప్తుంది. అసలు వేదం యొక్క ఉద్దేశం కూడా ఏంటి? భగవంతుని తెలుసుకుంటమే, అంటే కృష్ణుని తెలుసుకుంటమే. ఈ విషయాన్ని వేదం చెప్తుందన్నమాట. వేద యొక్క సారం కూడా ఇదే, వేదం యొక్క ఉద్దేశం కూడా ఇదే. ఏమిటంటే ఈ ఒక్క వేదసారం కానీ వేదం యొక్క ఉద్దేశం కానీ భగవంతుని తెలుసుకొని భగవంతుని చేరుకునే ప్రయత్నం చేయటమే అనమాట. నెక్స్ట్ కంటిన్యూ చేయదల్లి. గురుజీ, పరతత్వము నెరిగిన వారే దానిని నిరాకార బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనడి తత్వములుగా అవగాహన చేసుకొనగలరు. పరతత్వ విషయమున భగవానుడు లేక దేవాది దేవుడే చరమానుభవము. భగవానునికి మించినది మరొక్కటి లేదు. కనుకనే భగవానుడు నందు మత్తః పరంతరం నాణ్యత్ కించదస్తి ధనంజయ. ఓ అర్జున, నాకంటే పరతరమైనది మరొక్కటి లేదు అని బోధించను. నిరాకార బ్రహ్మము కూడా శ్రీకృష్ణుని పైననే ఆధారపడి ఉన్నదని తెలుపబడినది. ఒక్క నిమిషం, ఈ నిరాకార బ్రహ్మం అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి తెలుసుకోవాలి.
ఎవరు నిరాకార బ్రహ్మం అంటే కొంతమంది వాళ్ళు కూడా భక్తులే. వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడికి ఆకారం లేదు, అంటే భగవంతుడి రూపం లేదు అనేవారు నిరాకారవాదం అంటారు. వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే బ్రహ్మజ్యోతిని చేరుకుంటారు. ముఖ్యంగా ఎవరైతే ఈ మెడిటేషను, ధ్యానము, కొంతమంది యోగాలు, కొన్ని ఆర్గనైజేషన్ పేర్లు చెప్పకూడదు, యూట్యూబ్ లైవ్లో ఉంటుంది, అలా మళ్ళీ ఫీల్ అవుతారు. వీళ్ళ యొక్క గమ్యం ఏమిటంటే బ్రహ్మజ్యోతిని చేరుకోవాలి అంటారు. అంటే వీళ్ళేంటే భగవంతుడి రూపం లేదు ఏంటి, నీ హృదయంలో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు, నా హృదయంలో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు, కాబట్టి నువ్వు భగవంతుడు, నేను భగవంతుడినే, నువ్వు కూడా భగవంతుడు అవ్వచ్చు, నేను కూడా భగవంతుడు అవ్వచ్చు అని చెప్పి చెప్తుంటారు అనమాట. ఇది నిరాకారవాదంలో వచ్చే ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది అని చెప్తుంటారు వాళ్ళు. అయితే దానికి కారణం కూడా భగవంతుడే, దానికి కారణం కూడా భగవంతుడే. అంటే వారి కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నారు. అంటే సర్వకారణ కారకుడు భగవంతుడే. మనం చెప్పుకున్నట్టుగా ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అది నిరాకార బ్రహ్మానికి కూడా ఆ బ్రహ్మజ్యోతి, ఆ వెలుగు కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే వైకుంఠం నుంచి, గోలోకం నుంచి వస్తుంది ఆ వెలుగు, ఆ కాంతి అంతా కూడా అక్కడికి కూడా. నెక్స్ట్ కంటిన్యూ చేతల్లి. గురుజీ, బ్రహ్మణోహి ప్రతిష్టాహం కనుక అన్ని విధముల శ్రీకృష్ణుడే పరతత్వము. ఎవరి మనస్సు, బుద్ధి, విశ్వాసము, ఆశ్రయము సదా శ్రీకృష్ణుని యందే నెలకొనియుండునో వారు నిస్సందేహముగా అపోహల నుండి పూర్తిగా తొలగింపబడి కల్మషరహితులై పరతత్వమునకు సంబంధించిన సర్వ విషయములందును పరిపూర్ణ జ్ఞానము గలవారై యుందురు. ఇక్కడ చూడండి, మనసు, బుద్ధి, నిష్ఠ, ఆశ్రయములను సదా కలిగి ఉన్నవారు ఎవరి యందు? కృష్ణుడి యందే. బుద్ధి, మనసు అన్నీ కూడా కృష్ణుడి యందే కలిగి ఉన్నవాడు, ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నవాడు ఏమవుతారంటే సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారు అవుతారంట. సంపూర్ణమైన జ్ఞానము ఎప్పుడు వస్తుందంటే భగవద్గీత చదవండి, అర్థం చేసుకుంది, ఆచరించింది ఎవరికి సంపూర్ణమైన జ్ఞానం రాదు. హరే కృష్ణ, ఈ కలియుగ ధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయకుండా, హరినామ సంకీర్తన చేయకుండా, భగవంతుడికి ప్రేమతో పూజ చేయకుండా, ముఖ్యంగా భగవద్గీత భాగవతం చదవకుండా, అర్థం చేసుకోకుండా, ఆచరించకుండా ఎవరికి కూడా సంపూర్ణమైన జ్ఞానం రాదు. ఈ సంపూర్ణ జ్ఞానం ఎవరికి వస్తుంది అంటే కేవలం వారి యొక్క బుద్ధి, నిష్ఠ అన్నీ కూడా భగవంతుడికి అర్పించడం అనమాట. అది అంటే సర్వవేళల, సర్వావస్థలలో నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా, నువ్వు బంధువుల దగ్గర ఉంటావా, స్నేహితుల దగ్గర ఉంటావా, వ్యాపారంలో ఉంటావా, ఉద్యోగంలో ఉంటావా, ఎవరన్నా బంధువులు కనుక చనిపోతే శ్మశానానికి వెళ్తావా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ మనసు ఎలా ఉండాలి? కృష్ణుడి పట్ల ఉండాలి. మన మనసు ఎప్పుడు కూడా కృష్ణుడి పట్లే ఉండాలి. ఈ భౌతికమైన జీవితంలో మనం ఇక్కడ జన్మ తీసుకున్న తర్వాత కొన్ని తప్పవు, కొన్ని ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ వెళ్ళి మనం వాళ్ళలో కలిసిపోకూడదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం అనమాట. ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఈ యూట్యూబ్ లైవ్ తీసేసి మీకు ఒక గొల్లపో జరిగినటువంటి నిజమైన స్టోరీ చెప్తా, మీరు నాకు గుర్తు చేయండి. రియల్ స్టోరీ అనమాట. ఈ మధ్య జరిగింది. వాళ్ళ టెంపుల్కి వచ్చి చెప్పారనమాట, అరే ఈ భౌతికమైన జీవితం ఇంత ఘోరంగా ఉంటుందా, అరే ఈ బంధువులు ఎంత ఘోరంగా ఉంటారా అని అందరికీ ఆశ్చర్యం వేస్తుందన్నమాట. అంటే ఈ భౌతికంగా జీవితంలో వచ్చిన తర్వాత మనకు కొన్ని తప్పు, కొన్ని ప్లేస్కి వెళ్ళవలసి వస్తుంది. కానీ వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళా కూడా మన సంబంధం కృష్ణుడితో గట్టిగా ఉండాలి, మన మనసంతా కృష్ణుడే ఉండాలి. లేకపోతే ఏమో తెలుసా, మనం వాళ్ళలో కలిసిపోతాం. పొర్రపాటున వాళ్ళలో కలిసిపోయామా మళ్ళీ కొన్ని జన్మలు పడుతుంది మళ్ళీ మనకి భక్తి రావాలంటే. అందుకని మన బుద్ధిని, మన మనస్సుని
భగవంతుడి పట్లే మనం ఎల్లవేళలా కూడా ఉంచాలి. అలా ఉంచిన వాడు ఏమవుతాడంటే అతను సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఏంటి జ్ఞానం అంటే? కృష్ణుడే దేవాది దేవుడు. ఇంకంతే, ఒకటే ఆన్సర్. 4 అటుగా ఇటుగా అందరూ సమానమేనండి నాకు. అరే నేనండి అందరికీ పూజలు చేస్తానండి. అరే ఏంటండి ఇలా అంటారు ఈ పిచ్చి జనాలు? ఆ? అందరూ సమానమే కదండి అంటారు. ఏమయ్యా అందరూ సమానం ఎలా అవుతారు చెప్పండి? మీ అందరికి ఒక ప్రశ్న. ఏమండి, మన కుటుంబంలో 4 కొడుకులు ఉన్నారు. ఈ కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయిన పెద్దలు కూడా మన మన గ్రూపులో ఉన్నారు. మీరు చెప్పండి, 4 సంతానం కూడా సమానమా? మీరు చెప్పండి ఎవరైనా మన క్లాస్లో ఉన్న వాళ్ళు. కాదండి. కరెక్టేనా మాతాజీ? అవును, కరెక్ట్ అండి. సమానంగా ఉండరు అసలు. అసలు ఉండరు కదా. Yes. అవును. అంటే ఈ 4లో ఒకడు మాత్రం బాగా నచ్చుతాడు కదా. ఎందుకు నచ్చుతాడు చెప్పండి? ఆధ్యాత్మికతలో ఉంటాడు కాబట్టి. అంటే అతను మంచి నడవడికలో ఉంటాడు, మంచి బుద్ధితో ఉంటాడు, మంచి గుణంతో ఉంటాడు కదా. అతను తల్లిదండ్రుల గౌరవం తీసుకొస్తాడు. చూసారా? అంటే అటువంటి వ్యక్తి పట్ల ఆటోమేటిక్గా ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంటుంది అనమాట. అలాగే మనకి ఒక కుటుంబంలో మన తండ్రికి అన్నదమ్ములు ఇంకో 4 ఉన్నారు. కానీ మన ప్రేమను ఎవరి పట్ల చూపిస్తాం? తండ్రి వైపునే ప్రేమను చూపిస్తాం. కరెక్టేనే కాదా? కరెక్టే గురుజీ. అట్లాగేనంటే ఈ సృష్టికి సర్వజీవులకి తండ్రి భగవంతుడే. అందుకని మనం ఏం చేయాలంటే సమయాన్ని వృధా చేయకుండా అందరూ సమానమనే భావన నుంచి బయటపడి, అయ్యా అందరూ సమానం ఎప్పటికీ కాదు, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉన్నది, కానీ అందరికన్నా ఉత్తమమైన వాడు భగవంతుడు, ఆయనే శ్రీకృష్ణుడు, ఆయనే దేవాది దేవుడు అని ఎవరైతే తెలుసుకుంటారో వారికి సంపూర్ణమైన జ్ఞానం వస్తుందంట. మళ్ళీ వారికి జన్మ ఉండదంట. అంటే తిరిగి రాని స్థితికి పొందుతారంట వాళ్ళు. మళ్ళీ ఇంక ఎటువంటి స్థితి కూడా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఆచార్యులు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఇంత దేనికి మొహమాట పడకుండా చెప్తారు అంటే అసలు ప్రభుపాద వారు దాని స్ఫూర్తి అనమాట. వారి యొక్క స్ఫూర్తి ఈరోజు మీకు చెప్తాను. ఇవాళ ఏకాదశి రోజున ఒక గొప్ప మహాభక్తుడు, ఒక గొప్ప ఆచార్యుడు, అంటే ప్రపంచ దేశాలకి ఈ ఒక్క హరే కృష్ణ మహామంత్రాన్ని పరిచయం చేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగుందింపినటువంటి గొప్ప ఆచార్యుడు గురించి మీకు ఒక విషయం చెప్తే అందరికి రోమాలు లెక్కపరుచుకుంటాయి. ఏంటి ఆ విషయం చెప్పంటారా? మనకు ఇస్కాన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎవరిని చెప్తారు? ఇస్కాన్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎవరిని చెప్తారా? ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఎస్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ ఒక్క సంస్థ పెట్టక ముందు ప్రభుపాదారు కొంతమంది సలహాలు ఇచ్చారు ఆయనకి. ఏమన్నారంటే, ఏమండి మనం కృష్ణుడి పేరు పెట్టకుండా మనం ప్రచారం చేయొచ్చు కదా. కృష్ణుడి పేరు పెడితే అందరూ రారు, కొంతమంది కృష్ణుడు అంటే ఇష్టం ఉండదు. అందుకే మనం ఏం చేద్దామంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ గాడ్ కాన్షియస్నెస్ పెడదామని చెప్పి అడిగారంట. అంటే గాడ్ అని పెడితే అందరూ వస్తారు, అప్పుడు అందరూ వచ్చిన తర్వాత మనం మార్చొచ్చు అని చెప్పారంట. ఎందుకంటే కృష్ణుడు అంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు అని చెప్పేసి. కానీ అసలు ప్రభుపాదుల వారు ఏంటి, ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే వేదం చెప్తుంది శ్రీకృష్ణుడే భగవంతుడని, భగవతి చెప్తుంది శ్రీకృష్ణుడే భగవంతుడని. అష్టాదశ పురాణాల్లో 16 పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణుడే దేవదేవుడని. అందుకని ప్రభుపాద ఏం చెప్పారంటే యథాతథాన్ని మనం చెప్పాలి, మనకి లౌక్యం వద్దు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్దామని చెప్పి అసలు ప్రభుపాదుల వారు దీన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని పెట్టారు అనమాట. అంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, దేనికి భయం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పెట్టారు. ఇవాళ ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది, మీరు గమనించారు లేదు? ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందన్నమాట. ఎంతమంది ఈ రోజున కృష్ణ 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 అంటారు. ఎంతమంది వాళ్ళు ఇస్కాన్ 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 దానిలో కే ఉందన్నమాట, అంటే కృష్ణ అనమాట. చూడండి, ఆ పేరులో అంత వైబ్రేషన్ ఉంది. ఆ రోజున ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టబట్టి ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇంత బాగా ప్రచారం అయిందనమాట. ఇది మనం చేయవలసింది అనమాట. అందుకని ఎప్పుడు ఎవరికి సంపూర్ణమైన జ్ఞానం ఉంటుందంటే, సంపూర్ణమైన జ్ఞానం ఉండటం వల్ల ఉండేటటువంటి గొప్ప లాభం ఏంటంటే ఇదే. అసలు ప్రభుపాద గారి గొప్ప లాభం ఏంటంటే
ఇవాళ ప్రపంచాన్ని మార్చేశారనమాట. దేనివల్ల? సంపూర్ణమైన జ్ఞానం వల్ల. ఏంటి సంపూర్ణమైన జ్ఞానం అంటే, శ్రీల ప్రభుపాద వారు వేదాలను స్టడీ చేశారు, ఉపనిషత్తులు స్టడీ చేశారు, ఆయన పురాణాలు స్టడీ చేశారు. పద్మపురాణము, బ్రహ్మపురాణము, అన్ని పురాణాలైన ఆయన స్టడీ చేశారు. స్టడీ చేసి ఆ సారాన్ని తీసుకొని మనందరికీ భగవద్గీత యథాతథమని అందించారన్నమాట. అంటే ఏంటి? యాజ్ ఇట్ ఈస్ అంటే ఏం చెప్తుంది? సర్వశాస్త్ర సారం అంతా కూడా ఏంటంటే భగవంతుడు తెలుసుకుంటమే, కృష్ణుని తెలుసుకుంటమే. అది నిజమైన సంపూర్ణమైన జ్ఞానం. అంటే ఇంకా జ్ఞానం ఏంటంటే కృష్ణుడే సత్యము, సత్యమే కృష్ణుడు. ఇది కూడా తెలుసుకుంటాం కూడా పరమ జ్ఞానం అన్నమాట. ఇది కూడా తెలుసుకుంటూ సంపూర్ణమైన జ్ఞానం అనమాట. ఏంటి? ఈ విధంగా మన బుద్ధిని, మన మనస్సుని అంతా కూడా భగవంతుడి పట్ల మనం ఏ విధంగా కేంద్రీకరించాలని చెప్పడానికి ఈ ఒక్క శ్లోకం ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అందుకని ఎవరైతే ఈ విధంగా సంపూర్ణమైన జ్ఞానం ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ముక్తి మార్గమున వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి శాస్త్రం చెప్తుంది. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురూజీ. పద్మజ గురూజీ. హరే కృష్ణ అమ్మా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. హరే కృష్ణ గురూజీ. నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షువులతో ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడి సమదృష్టితో చూస్తారు. ఇక్కడ పండితుడు అనే విషయం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పండితుడు అంటే ఎవరు? కేవలం బ్రాహ్మణుడే పండితుడా? కేవలం క్షత్రియుడే పండితుడా? కేవలం వైశ్యుడే పండితుడా అంటే కాదు. పండితుడు అంటే ఎవరంటే పుట్టుకతో వాడు శూద్రుడైనప్పటికీ కూడా వాడి సంస్కారముతో ఎవరైతే బ్రాహ్మణత్వాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే వైష్ణవత్వాన్ని స్వీకరిస్తారో, పుట్టుకతో బ్రాహ్మణుడైనా పుట్టుకతో వైష్ణవుడైనా కూడా అతను శాస్త్రం పట్ల పట్టున్నవాడు, భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడు ఆ విధంగా జీవించేవాడు మనసు ఎలా ఉంటుంది, వాడి దృష్టి ఎలా ఉంటుంది అనేది ఈ శ్లోకంలో చెప్పారనమాట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచేవ స్వపాకేచ పండిత సమదర్శిన. అంటే ఈ పండితులు ఎలా ఉంటారు అంటే బ్రాహ్మణుణ్ణి, గోవులను, ఏనుగుని, కుక్కని, కుక్క మాంసం తినే చండాలను కూడా సమదృష్టితో చూస్తారంట. అంటే వాడికి ఎటువంటి భేదం ఉండదు. ఎవరు వచ్చిన మందిరానికి అందరికీ హరే కృష్ణ మాతాజీనే, అందరికీ హరే కృష్ణ ప్రభుజీనే. వాడు నల్లవాడా తెల్లవాడా, ఉన్నవాడా లేనివాడా అనే విషయంతోనే పని లేదు. అందరికీ సమానంగానే మహాప్రసాదం పెడతాం. ఎవరికి విఐపి కల్చర్, నో విఐపి కల్చర్. ఇది కరెక్టేనండి? మన మందిరంలో జరుగుతుందా? జరుగుతుంది గురూజీ. అవును గురూజీ. అది అంటే ఈ రోజున భగవద్గీతలో భగవంతుడు ఏ విధంగా జీవించమన్నారో ఆ విధంగా జీవిస్తూ జీవితం అంతా కూడా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారే మన భక్త బృందం అన్నమాట. అది శ్రీల ప్రభుపాద వారు ఆ విధంగా జీవించి అందరినీ కూడా జీవించమని చెప్పి మనందరికీ కూడా ఈ భగవద్గీత యథాతథాన్ని ఇచ్చేళ్ళారు వాళ్ళు. అందుకని వాళ్ళ ప్రపంచమంతా కూడా ఈ భగవద్గీత గ్రాండ్ సక్సెస్ అయిపోయింది అనమాట. ఇవాళ మీ ఇంట్లో భగవద్గీత ఉందా అని సర్వే చేస్తే 10 మంది ఇళ్లలో 8 కాదు 9 ఇళ్లలో ఇస్కాన్ వాళ్ళ భగవద్గీత అని చెప్తారనమాట. హరి బోల్. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై. జై జై హిస్ డివైన్ గ్రేస్ భక్తి వేద స్వామి ప్రభుపాదకి జై. 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 సో అదేనమాట. అంటే ఈ కారణం ఏంటంటే ఆయన అటువంటి ఎందుకు అందరు అడిగారన్నమాట, ఏంటి ప్రభుపాద్ మీరు రాసిన పుస్తకాలు చదివితే ఒక్క వైబ్రేషన్ వస్తుంది. ఇంతకుముందు ఎన్నో పుస్తకాలు చదివాం కానీ ఆ పుస్తకాల పట్ల ఎటువంటి ఆకర్షణ కలగలేదు. కానీ మీరు రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటే ఇంకా చదవాలనిపిస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది అని అడిగితే ప్రభుపాద్ ఏం చెప్పారు తెలుసా? ఈ పుస్తకాలు రాసింది నేను కాదు, కృష్ణుడే స్వయంగా నా చేత రాయించాడని చెప్పారనమాట. హరి బోల్. హరి బోల్. అందుకనే ఇవాళ ఇంత అంటే ఈ ఒక్క విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తనే శ్లోకానికి
ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే శ్రీల ప్రభుపాద వారు అన్నమాట. చూడండి, అమెరికా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వారి జీవన శైలి ఎలా ఉంటుంది, వారి ఆహార బలం ఎలా ఉంటాయి. అటువంటి యూత్ని శ్రీల ప్రభుపాద దగ్గర హక్కును చేర్చుకున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చేర్చుకున్నారు ఆయన. చేర్చుకొని వాళ్ళందరికీ కూడా సంకీర్తన చేయించి వాళ్ళందరికీ ప్రసాదం వండి ఆయనే స్వయంగా పెట్టి వారందరికీ కంఠమాలలు వేసి వారందరికీ దీక్షలు ఇచ్చి వారందరికీ పెళ్లిళ్ళు చేసి సారీ ప్రభుపాదులు తలుచుకోగానే బాడీలో ఒక రకమైన వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అనమాట. అది తట్టుకోలేక ప్రభుపాదు గారి నుంచి ఎక్కువ చెప్పాలని చెప్పి ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయనే కాబట్టి. నిజంగా ఈజ్ అ వండర్ఫుల్ లైఫ్ కదా. అసలు ఆ ప్రభుపాదు గారిని అసలు తలుచుకుంటేనే చాలు ఎలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అసలు అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇంత గట్టి క్లాస్ చెప్తే నేను ఊహించాలి, కానీ అలా గట్టి గట్టికి వెళ్ళిపోతుంది అనమాట. క్లాస్ స్టార్ట్ చేయకముందు కూడా చాలా నీరసంగా ఉన్నాను, కానీ స్టార్ట్ చేయగానే బాడీలో ఏంటో వచ్చేస్తుంది అనమాట. అలాగా హరే కృష్ణ. వారందరినీ కూడా ఆయన చక్కగా హక్కుని చేర్చుకొని వారందరికీ కూడా ఆయన స్వయంగా మహాప్రసాదాన్ని వడ్డించి వారందరికీ దీక్షలు ఇచ్చి వారందరిని భక్తులు చేసి ఇవాళ ప్రపంచాన్ని మార్చడానికి అక్కడే ఆయన పునాది వేశారనమాట. ఎక్కడ? అమెరికాలో యూత్తో వేశారనమాట. ఇవాళ చూస్తే ఆ రోజు చిన్నపిల్లలు, ఆ రోజున యువకులు ఇవాళ ప్రపంచాన్ని, ఈ ఆధ్యాత్మిక రాజ్యాన్ని వాళ్ళు పాలిస్తున్నారు అన్నమాట. ఈ ఆధ్యాత్మిక రాజ్యానికి రాజుల్లాగా మహారాజుల్లాగా వాళ్ళు కీర్తిని గడిస్తున్నారు అనమాట. అది దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ శ్లోకం అన్నమాట. ఈ శ్లోకానికి బెస్ట్ ఎగ్జాంపులే ప్రభుపాదుల వారు. అందుకనే మనం ఒక వ్యక్తిని కులముతో కానీ, ఒక వ్యక్తిని మతముతో కానీ, ఒక వ్యక్తిని జాతితో కానీ ఎప్పుడు కూడా మనము చూడకూడదు అనమాట. అది అందుకని వీటిని మనం సంస్కారాలు అంటారనమాట. మనకి ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత వాడికి 26 సంస్కారాలు ఉంటాయన్నమాట. ఈ సంస్కారాల్లో అందరినీ కూడా గౌరవించబడితే ఒక సంస్కారం కూడా ఉందన్నమాట. అందుకని మనం చూడండి, ఏదైనా ఒక మంచి హోమము, ఒక మంచి యజ్ఞము, ఒక మంచి పూజ చేసిన తర్వాత కూడా మనము సర్వేజన సుఖినో భవంతని కోరుకుంటాం. మనం లోకా సమస్త సుఖినో భవంతని కోరుకుంటాం. ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్ప విశేషం అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మనము ఎవరిని కూడా వీడి వయసులో చిన్నవాడని, వీడి కులంలో తక్కువవాడని, వీడి మతంలో తక్కువవాడని, వాడి దగ్గర ఆర్థికమైన పరిస్థితి బాగలేదని ఎప్పుడు కూడా పొరపాటున మనసులో ఆలోచన రాకూడదు. వచ్చిన వాడు ఏమవుతుందో తెలుసా? వీడి కర్మను వాడు తీసుకుంటాడు, వాడి కర్మ వీడు తీసుకుంటాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ గాసిప్స్ అనేది చాలా పెద్ద ప్రమాదం అన్నమాట. ఈ గాసిప్స్ ఎంత పెద్ద ప్రమాదం అంటే, మనం ఎవరినైతే ఒక వ్యక్తి గురించి మనం ఆడుకుంటామో వాడి కర్మలు మనం తప్పకుండా తీసుకోవాలని శాస్త్రం చెప్తుంది అనమాట. అందుకని గాసిప్స్ అనేది లేకుండా ఏం చేస్తారంటే, నిరంతరం కూడా మన మందిరాలకు కూడా సంకీర్తన, ఈ భగవద్గీత, భాగవత ప్రవచనాలు, హారతులు, ఇటువంటి కథలు, ఈ భక్తుల యొక్క సాంగత్యము చేసుకుంటూ ఉంటారు. దానివల్ల మనము ఈ కలియుగంలో ఎంతో మనము ఒక సురక్షితమైన స్థితిలో ఉండగలుగుతాం. లేకపోతే మాయ ఎప్పుడు ఏ క్షణంలో ఎవరిని అటాక్ చేస్తుందో మనం చెప్పలేమన్నమాట. అది అలాగే ప్రమాదము ఎటు నుంచి పొంచి వస్తుందో మనకు తెలియదు అనమాట. ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ టీవీలో కానీ, లేకపోతే మనం పేపర్లో కానీ, యూట్యూబ్లో కానీ చూస్తున్నాం అనమాట. అందుకని మనం మన జీవన విధానం ఎలా ఉండాలి అంటే, భగవంతుడు ఏ విధంగా జీవించాలో మనకి భగవద్గీతలో చెప్పాడు అనమాట. ఆ విధంగానే మనం జీవించాలి. ఆ విధంగా జీవించినప్పుడే మనం బాగుంటాం, మనతో పాటు 10 మంది కూడా బాగుంటారు. నిజంగా మనము పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏమిటంటే, సంస్కారం అనే ఒక ఆస్తినివ్వాలి, భక్తి అనే ఒక గొప్ప ఆస్తినివ్వాలి. ఈ రెండు కనుక ఇచ్చామనుకోండి, వారి తరాలకి
అంటే మనం చేస్తే మన పిల్లలకి, మన పిల్లలు చేస్తే వాళ్ళ పిల్లలకి ఇదే నిజమైనటువంటి వారసత్వం అనమాట. ఈ వారసత్వం వదిలేసేసి కొడుకుంటే బాగుండేయండి, వారసత్వాన్ని కంటిన్యూ చేస్తాడు. ఇవన్నీ కూడా ఈ కాలక్షేప మాటలు ఆడుకుంటూ ఉంటారనమాట. అది కొడుకు కావాలో కూతురు కావాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. నువ్వు అనుకుంటే పుట్టరు కొడుకో పూర్వజన్మ కర్మానుసారము వాడి కూతురు కావాలా కొడుకు కావాలా, అసలు ఇద్దరు లేకుండా వాళ్ళిద్దరు అలా జీవితం అంతా ఉండిపోవాలా, అంతా కూడా అక్కడ పై నిర్ణయిస్తారనమాట. ఇది ఎలా నిర్ణయించబడుతుందంటే వాడు చేసుకున్న కర్మానుసారము పూర్వజన్మలో ఏ కర్మ చేసుకుంటే ఆ కర్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవిస్తారు. అది ఎవరైనా సరే, మంచి కావచ్చు, చెడు కావచ్చు, అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు. ఈ విషయం తెలుసుకుంటాం కూడా మనకి సంపూర్ణమైన జ్ఞానం ఉండాలన్నమాట. అందుకని ఇక్కడ కనుక శ్రీల ప్రభుపాద వారిని ఎంతో చక్కగా ఆదరించారు వారిని. అంతేకాకుండా ప్రభుపాద వారు బాగా సక్సెస్ అయిపోయిన తర్వాత, ఇస్కాన్కి బాగా పేరు వచ్చిన తర్వాత, ప్రభుపాద వారి కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది బంధువులు వచ్చి వారిని అడిగారు, మేము మీ కుటుంబ సభ్యులం కదా, మాకు కూడా ఏమన్నా మీరు మంచి పదవులేమని చెప్పేసి. ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, మీరే కాదు వాళ్ళందరూ కూడా నా సంతానమే, మీరు కూడా నిజంగా నా సంతానం అయితే మీరు కూడా నా శిష్యులాగానే మీరు సేవ చేయండి ఇక్కడ అని చెప్పి అడిగారు అన్నమాట. అర్థమైందా? దీన్నే సంపూర్ణమైన జ్ఞానం అంటారు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం తల్లి. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని తే స్థితాః. హరే కృష్ణ గురూజీ. సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైన వారు ఈ జన్మలోనే జనన మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి పరమ సత్యమునందే స్థితులై ఉంటారు. ఎంత ఎంత బాగున్నాయంటే ఈ ఒక్క మాటలు, కృష్ణుడు మాటలు నిజంగా వాళ్ళు చక్కెర పొంగల్లా ఉందన్నమాట. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇక్కడ ఎంత చెప్పారంటే, ఇక్కడ ఈ యొక్క శ్లోకం నాకు బాగా నచ్చిందంటే, దోషరహిత గుణాలు అంట, అంటే మంచి గుణాలు, సద్గుణాలు, సుగుణాలు కలిగి ఉంటారంట. ఎవరు కలిగి ఉంటారంటే, సమదృష్టితో అందరినీ సమానంగా చూస్తూ భగవంతుడి పట్ల సంపూర్ణ మనస్సుతో స్థితులైన వారు. అంటే ఎటువంటి క్వశ్చన్ మార్క్స్ లేవు మైండ్లో, ఎటువంటి భేదం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే జన్మ మరణ చక్రాన్ని జయిస్తారు. అంటే ఇంకా మళ్ళీ వాడికి జన్మ లేకుండా చేసుకుంటారు అన్నమాట. మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధి, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా దాన్ని జయిస్తారంట. జయించడం ఎక్కడికి వెళ్తారు? భగవద్ధామానికి వెళ్తారు. రోజు భగవంతుడు సేవలు చేస్తారు. వారంట ఎటువంటి గుణాలు కలిగి ఉంటారంటే దోషరహిత గుణాలు కలిగి ఉంటారంట. తండ్రి గుణాలు పిల్లలకు వచ్చినట్టుగా భగవంతుడి గుణాలు భక్తుడికి కూడా వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే మనము విశ్వాసముతో ఉండాలి, భగవంతుడి పట్ల సంపూర్ణమైన మనస్సుతో ఉండాలి. మన బుద్ధిని, మనస్సుని అన్నిటి కూడా భగవంతుడి సేవలో మనం వినియోగించాలి. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం తల్లి. ఇంకెవరైనా చదవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చదవనా నేను? చదవండి. అంటే ఎవరైనా చదువుతారేమని వెయిట్ చేస్తున్నాను. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధి రసం మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. హరే కృష్ణ ప్రభు. భగవంతుని అందే స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమునందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోను కాకుండా ఉన్నవారు, ప్రియమైనవి జరిగితే లభిస్తే పొంగిపోరు, లేదా ఏవైనా అప్రియమైనవి జరిగితే కుంగిపోరు. చూడండి ఎంత చక్కగా ఉంది చూసారా. అంటే ఏంటి? భగవంతుని స్థితిలో ఉన్నవాడు, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు, భ్రమకు లోనవ్వకుండా ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, వాడికి మంచి జరిగితే పొంగిపోడు, చెడు జరిగితే బాధపడిపోడు.
దీనికి ఒక శ్లోకం చెప్పుకోవచ్చు మనం. మాత్రాసు స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిస్తస్త్వ భారత. అంటే 2వ అధ్యాయంలో ప్రభుజీ రెండో అధ్యాయంలో అంటే ఎవరైతే 20వ శ్లోకం. ఎవరైతే ఈ కష్టాలు సుఖాలు రెండిటి పట్ల సమభావముతో ఉంటాడో, ఎవడే స్థిరంగా ఉంటాడో అటువంటి వాడు నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. ఎప్పుడు ఉండగలుగుతాడు అలాగంటే భగవంతుని ఎందే స్థితిలో అయి ఉండాలి. అంటే ఏంటి? నిరంతరం భగవంతుడి సేవలో ఉండాలి. భగవన్నామ జపం చేయటం, భగవంతుడి కథలు వినటం, ప్రతి ఒక్కరిని కూడా అరే పర్వాలేదులే వీడు మనవాడేగా, క్షమించడం, క్షమాగుణము. గుణాలలో మొట్టమొదటి గుణం ఏంటి? క్షమించటం. అరే మనవాడే కదా, ఏదో తెలిసిదో చేశాడులే, సరేలే ప్రభు మీరు తప్పు చేశారు కదా, మళ్ళీ జపం చేయండి. మాతాజీ పర్లేదులే, ఇగో ఇంకొద్ది 4 మాలు ఎక్కువ జపం చేయండి. మాతాజీ ప్రశాంత్ తీసుకోండి, ఏంటి ఇలా ఉన్నారు మీరు, తగ్గిపోయారేంటి? దిస్ ఇస్ కాల్డ్ లవ్. అదేందా? అంటే తప్పు చేసిన వాడిని దూరం ఎవరు పెట్టరు. తప్పు చేసిన దూరం పెట్టారు అంటే వారు నిజమైన వైష్ణవులు కాదనమాట. అంటే క్షమాగుణం, క్షమాగుణం అనమాట. అంటే ఈ విధమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే మంచి జరిగితేనేమో పొంగిపోవటము, చెడు జరిగితే కుంగిపోవటము. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన లైఫ్లో. ఎలా ఉంటుందంటే ఒక ఆవిడికి రీసెంట్గా భర్త చనిపోయారు. ఆవిడ గుడికి వచ్చి నేనేం పాపం చేశానండి, నా జీవితం అంటే నా తల్లికి నా భర్తకి సేవ చేశాను, కానీ దేవుడు ఎందుకు నన్ను ఇలా అన్యాయం చేశాడు? మా అమ్మ చనిపోయింది, మా అమ్మకి నా భర్తే అంత్యక్రియలు చేశాడు, మా అమ్మగారు చనిపోయిన 3 రోజులకే నా భర్త చనిపోయాడు అని చాలా బోర్న వచ్చి ఇలాగ గురూజీ అని చెప్పింది ఆవిడ మన మందిరంలోనే. చెప్తే నేను, అమ్మ నీ బాధని అర్థం చేసుకుంటాను, కానీ దయచేసి ఒక విషయం వినండి. ఎవరికైనా బాధ వేస్తుంది, నేను అర్థం చేసుకుంటాను, కానీ మీరు బాధలో కానీ ఎప్పుడు కూడా భగవంతుని మీరు నిందించొద్దు, దానివల్ల ఇంకా దూరం అయిపోతాం. దీనికి కారణం భగవంతుడు కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండు, నీకు చెప్తాను చెప్పి తనని కూర్చోబెట్టి, అమ్మ ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండరమ్మా, ఏంటి ఆవిడ కొద్దిగా కఠినంగా చెప్తే మళ్ళీ బాధపడుతుందని చెప్పి ఆవిడికి అర్థమయ్యే రీతిలో చక్కగా మంచిగా చెప్పి, అమ్మ ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండరు, ఎవరు ఏ క్షణం వెళ్ళిపోతారో మనకి ఎవరికి గ్యారంటీ లేదమ్మా, అందుకని నీ భర్త మంచివాడే మాకు కూడా తెలుసు కాబట్టి ఏంటి ఏదో జరిగిపోయిందని మనం తీసుకురాలేం కాబట్టి నువ్వు దయచేసి భగవంతుని నిందించబాకమ్మా, నువ్వు బాగా జపం అనేది నీకు జపమాల ఉంది, జపం చేసుకో, భగవంతుడి సేవలో ఉండమ్మా, నీ మనసంతా బాగుంటుందని చెప్పేసి ఆవిడకి చెప్పి పంపించడం జరిగిందనమాట. ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ మానవులో ఉన్నటువంటి ఒక దుర్గుణం ఏమిటంటే, ముఖ్యంగా మానవులే ఉండంటే, మంచి జరిగితే అబ్బా నా కృష్ణుడు, అబ్బా నా గురువు, అబ్బో ఇంకా అసలు ఆగరన్నమాట. అది ఏదైనా ఇబ్బంది జరిగితే నా కృష్ణుడు ఏమీ చేయలేదండి, ఆ గురువు ఆయనే అలాగే అంటాడులేండి అని చెప్పి అంటారు. దీనివల్ల నష్టం ఏంటంటే ఇంకా భక్తుల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారనమాట. అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా ఈ భక్తి అనే కత్తికి 2 వైపులా 10 ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకుంటే భక్తి అనే కత్తికి 2 వైపులా 10 ఉంటుంది. టచ్ అయినా కష్టమే. అందుకే ఈ మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి లైఫ్ అనమాట. అది ఈ లైఫ్లో మంచిగా బ్యాలెన్స్ చేయాలంటే మన సంబంధం గురువుతో కృష్ణుడు చాలా గట్టిగా ఉండాలి. దిస్ స్ట్రాంగ్ రిలేషన్, బాండింగ్ ఉండాలన్నమాట. అది కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే గురువు కృష్ణుడు లాస్ట్, అందరితో మన సంబంధాలు కలిగి ఉంటున్నాం అనమాట. అబ్బో చాలా స్ట్రాంగ్ రిలేషన్, చూడకుండా ఉండలేరు, మాట్లాడకుండా ఉండలేరు, కలవకుండా ఉండలేరు కదా, గిఫ్ట్లు ఇచ్చుకోకుండా ఉండలేరు అంటే. కానీ ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వాల్సింది ఎవరికి చెప్పండి మన క్లాస్లో? కృష్ణుడికి. ఫస్ట్ గిఫ్ట్ భగవంతుడికి. భగవంతుడికి. మన మందిరం వెంకటేశ్వర్ల ప్రభు అని ఉన్నారు, ఆయన బర్త్డేకి ఏం చేసాం మనం? సంకీర్తన చేశాం గురూజీ. ఇంకేం చేసాం? భగవద్గీత క్లాస్ చెప్పారు గురూజీ. ఏం చేసాం? దీపాదానం చేశాం. గురుజీ. ఆయన సుమారు 100 మంది భక్తులకి ఆవునే దీపాన్ని గిఫ్ట్ ఇచ్చాడు ఆయన.
ఆ? ఇవాళ నరసింహస్వామికి కలువ పూజ చేసాం. 108 కలుపులతోటి తెప్పించి దామోదరుడికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామాలతో పూజ చేశారనమాట. అంటే కోటీశ్వరుడు జరుగుతుంది ఇలాగా లేదు. అంటే విషయం ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరికి ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వాలంటే అసలు ఈ గిఫ్ట్లు ఇవ్వడానికి కారణం కూడా ఎవరు భగవంతుడే కదా. అందుకే ఫస్ట్ భగవంతుడు అని ఎవరైతే అనుకుంటారో వాడి జీవితం ధన్యం అనమాట. అందుకే ఫస్ట్ మనం ఎవరికి సేవ చేయాలి, భగవంతుడు చేయాలి. భగవంతుని కేంద్రంగా పెట్టుకుని ఎవరికైనా సేవ చేయాలన్నమాట. అది అంటే మన జీవితంలో ఇవి మన గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలి, ఫస్ట్ కృష్ణుడికి ఇవ్వాలి. మన కష్టం వస్తే కృష్ణుడు చెప్పుకోవాలి, ఆనందం వస్తే కృష్ణుడు చెప్పుకోవాలి, గురువు చెప్పుకోవాలి. అమ్మో ఇవాళ మనకి సరే అంటే ఇది లైవ్లో ఉంది, ఫన్నీ అన్నమాట. మళ్ళీ క్లాస్ లాస్ట్లో గుర్తు చేయండి, చెప్తావు ఫన్నీ స్టోరీ చెప్తాను, అది కూడా గుర్తు చేయండి, నోట్ చేసుకోండి. ఈ లైవ్ తీసినా చెప్తాను అనమాట, భలే ఫన్నీ స్టోరీ గుర్తుకొచ్చింది అనమాట ఇది. సరే ఓకే. ఈ విధంగా మనకి లాభం జరిగినప్పుడేమో మనకి గురువు కృష్ణుడు కావాలి, అలాగే నష్టం జరిగినప్పుడు గురువు కృష్ణ అవసరం లేదు. ఇలా ఉండకూడదు అనమాట. ఇలా ఉండకూడదంటే మనం నిత్యము కూడా సేవలో ఉండాలి. కృష్ణుడితో మనకి స్ట్రాంగ్ రిలేషన్ ఉండాలి. పాండవులు ఎప్పుడు విజయం సాధించారంటే పాండవుల యొక్క బంధము కృష్ణుడితో గట్టిగా ఉంది, ఇది తెలుసుకోవాలి. నెక్స్ట్ హరే కృష్ణ అమ్మ. ఈ శ్లోకం చదవండి ఇంకెవరైనా. అబ్బో టైం సరిపోవట్లేదు. కృష్ణ హరే కృష్ణ. మన క్లాస్లో శ్లోకం చదివాలి ఎవరు లేరా? హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. చదవండి. బాహ్య స్పర్శే సక్తాత్మ విందత్యాత్మని యత్పుకం నా బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమక్షాయ మస్యుతే. బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకార శక్తులు లేని వారు ఆత్మందే దివ్యానందాన్ని అనుభవిస్తారు. యోగము ద్వారా భగవంతుడితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. ఎప్పుడు ఇంద్రియ సుఖాల మీదే ఆసక్తులు మమకారం లేకుండా ఆత్మందే దివ్యానందాన్ని అనుభవించాలి. చూడండి, మన భక్తులు ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా ఉంటారు. కష్టాలు ఉన్నప్పటికి కూడా, కష్టాలు లేకుండా వరకు ఉండవు. ఈ భూలోకంలో పాముకి కష్టం ఉంది, స్వామికి కష్టం ఉంది. కష్టం లేకుండా ఎవరు ఉండరు, కష్టం ఉన్నా కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వారి యొక్క రిలేషను, వారి యొక్క బంధము కృష్ణుడితో ఉంది కాబట్టి. ఎవరైతే ఈ 16 మాలలు జపం చేస్తారో వాళ్ళు ఆత్మాందు దివ్యానందాన్ని అనుభవిస్తారన్నమాట. అలాగే యోగము ద్వారా, యోగం అంటే ఏంటంటే భగవంతుడికి మనకి చేరే ప్రక్రియని యోగం అంటారనమాట. ఈ భగవంతునితో కలిసి అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. హరే కృష్ణ సంకీర్తన చేయటం, నామ జపం చేయటం, మహాప్రసాద వితరణ చేయటం, భగవంతుడికి పూజ చేయటం, ఎన్ని సేవల్లో వారు అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. ఎటువంటి ఆనందం అంటే